ఇది ఒక మామూలు స్టోరీ కాదు. ఒక రాత్రి జరిగిన భయంకరమైన ఘటన. ఆరోహి అనే ఒక అమ్మాయి అర్ధరాత్రి ఒక్కతే నడుస్తూ వెళ్తుంది. స్ట్రీట్ లైట్స్ డిమ్ గా ఉంటాయి. ఏరియా మొత్తం నిశ్శబ్దంలో ఉంటుంది. అప్పుడు సడన్ గా ఒక ఎండిపోయిన బావి నుంచి చాలా చిన్నగా ఎవరో మాట్లాడుతున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. అక్కడ ఎవరో ఉన్నారని ఆరోహికి అర్థమవుతుంది. దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఎవరో మంత్రాలు చదువుతున్నట్టు చిన్నగా వినపడుతుంది. భయంతో ఫోన్ ఓపెన్ చేసి రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. బావి దగ్గరికి వెళ్లి అందులో తొంగి చూస్తే చాలా చీకటిగా ఉంది. కానీ మొబైల్లో ఫ్లాష్ ప్రాపర్ గా పెట్టి చూస్తే తను జీవితంలో మర్చిపోలేని దృశ్యం అనేది చూసింది. ఆ ఎండిపోయిన బావి అడుగున ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. ఆ మనిషి మొత్తం బొగ్గు పూసుకొని నల్లగా ఆ ఎండిపోయిన బావిలో కూర్చొని కనిపిస్తున్నాడు. ఆ మనిషి చాలా మెల్లగా తలని పైకెత్తాడు. సడన్ గా అతని నుండి ఒక భయంకరమైన అరుపు బయటికి వచ్చింది. అది చూసిన ఆరోహికి ఒకటేసారి తన బాడీ ప్యారలైజ్ అనేట్టు అనిపించింది. నెక్స్ట్ సెకండ్ తను వెనక్కి కూడా తిరిగి చూడకుండా అరుస్తూ అక్కడి నుంచి పరిగెత్తింది. కానీ స్టోరీ ఇక్కడితో ఆగదు. ఇక్కడే రియల్ డిస్టర్బింగ్ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఎండిపోయిన బావిలో కూర్చున్న మనిషి అతను ఎందుకు అలా ఉన్నాడో ఇప్పుడు మనం చూద్దాం. యాన్షియంట్ ఇల్లుమినాటి మనుస్క్రిప్ట్ ప్రకారం ఆ మనిషి అక్కడ క్యాజువల్ గా రాలేదు. అతను ఒక బ్లాక్ మ్యాజిక్ రిచువల్ చేస్తున్నాడు. ఈ రిచువల్ ఉద్దేశం ఏంటంటే ఒక పవర్ఫుల్ డెమాన్ ని రప్పించి ఆ డెమాన్ ని ఒక స్పెసిఫిక్ వ్యక్తి పైన రిలీజ్ చేయడం. తర్వాత ఇంకొక రిచువల్ చేస్తారు. కానీ ఆ రాత్రి ఆరోహి ఒక ప్రాణం మీద ఆడుకునే పెద్ద తప్పు చేసింది. తను వెల్లో చూడగానే తెలియకుండానే ఆ రిచువల్ ని బ్రేక్ చేసింది. ఆ మనిషి అరిచింది కోపంతో కాదు, ప్రాణం మీద భయంతో. ఎందుకంటే వాచ్ఫుల్ ఐసోలేషన్ బ్రేక్ అయితే డెమాన్ కంట్రోల్లో ఉండడు. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఆ డెమాన్ టార్గెట్ మారిపోతుంది. ఒరిజినల్ విక్టిమ్ ని కాదు, బ్లాక్ మ్యాజిక్ చేసిన మనిషిని అటాక్ చేస్తుంది. అంటే ఆ మనిషి ఇక బ్రతికి బయటపడడు.